ఎక్స్ ఫార్మర్ హోమ్ మినిస్టర్ గారు, తర్వాత లేళ్ల అప్పిరెడ్డి గారు ఎమ్మెల్సీ, ఎక్స్ ఎంపీ మోదుగుడు వేణుగోపాల్ రెడ్డి గారు, వేమారెడ్డి గారు, వీరు పోయి ఎస్పీని ఆడియన్స్ అడిగితే ఇది వారి దృష్టి తీసుకుపోయి అట్లీస్ట్ రక్షించండి అని అడగడానికి పోతే గేటు కాడి నుంచి కూడా ఎంట్రీ లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి ఇంత అక్రమం జరుగుతుంటే ఫార్మర్ హోమ్ మినిస్టర్, ఎక్స్ ఎంపీ, ప్రజెంట్ ఎమ్మెల్సీ, తర్వాత మా కౌన్సిల్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు డీజీ కాడి నుంచి, ఇంటెలిజెన్స్ డీజీ కాడి నుంచి ప్రయత్నిస్తుంటే ఒక్కరి దగ్గర నుంచి కూడా జవాబు రాలేదంటే ఈ వ్యవస్థ ఎక్కడ తీసుకుపోయినారు? అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వేర్ వీఆర్ బీయింగ్ లెడ్ టు, ఎక్కడ తీసుకోవాలనుకున్నారు, ఎక్కడ తీసుకుపోయినారు? ఇంకా మీకు ఇంకెక్కడి దాకా తీసుకుపోయేట్టు మీ అభిప్రాయం మీకుంది. కాబట్టి ఆ రోజు రాంబాబు గారిని అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేసేటప్పుడు మేము చాలా తీవ్రంగా ప్రతిఘటించాం, రిమాండ్ చేయడానికి లేదు అని. ఎందుకంటే ఒక హేట్ స్పీచ్, ఒక స్పీచ్ వల్ల ఏమన్నా అఫెన్స్ జరిగితే దాని మీద ఏమన్నా కేసు రిజిస్టర్ చేస్తే ఇమ్రాన్ ప్రతాప్ గడి అనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకపోతే ఎఫ్ఐఆర్ కట్టడానికి లేదని సుప్రీంకోర్టు చెప్తే అయినా కూడా మేము కోర్టు వారి దృష్టికి తీసుకుపోతే దురదృష్టవశాత్తు కోర్టు వారు మా వాదనల పరిగణలోకి తీసుకోకుండా రిమాండ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అసలు గేమ్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు. అక్కడి నుంచి రాష్ట్ర పెద్దలు గేమ్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. కరెక్ట్గా 1వ తేదీ నుంచి 2వ తేదీ దాకా 36 కేసులు అక్రాస్ ది స్టేట్, ప్రతి పోలీస్ స్టేషన్ రాష్ట్రంలో 2 రోజుల్లో 36 కేసులు అంబటి రాంబాబు గారి మీద రిజిస్టర్ చేశారంటే వాళ్ళ రాక్షసత్వం, ఒక వర్గం మీద దాడి, ఒక వ్యక్తి మీద కక్ష, ఒక వ్యక్తి మీద పగ. 36 నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. నా జీవిత కాలంలో ఇప్పుడు దాకా ఒక్క మనిషి మీద 2 రోజుల్లో 36 కేసులు రిజిస్టర్ చేశారంటే మీ రాక్షస ఆనందం ఏందని ఒక్కసారి అడుగుతున్నా. 36 కేసులు రిజిస్టర్ చేసి రాష్ట్రం నలుమూలగా 4 చెరువుల మీద రిజిస్టర్ చేసి ఫర్ ఓన్లీ 1 అఫెన్స్. ఒక్క అఫెన్స్ కి నల్లపాడు పిఎస్ క్రైమ్ నంబర్ 76 కింద రిజిస్టర్ అయినటువంటి ఒక్క అఫెన్స్ కి రాష్ట్రం నలుమూలల అదే కంప్లైంట్లు పెట్టి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఒక ఎఫ్ఐఆర్ ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ లో రిజిస్టర్ అయితే ఇంకా ఎక్కడ అటువంటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కావడానికి లేదు. రిజిస్టర్ కాకుండా పోయినా ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా సాక్షిగా విచారించమని ఈ ఆనరబుల్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు, వినోద్ చంద్రన్ గారు 2025 సుప్రీంకోర్టు వారి తీర్పు. తర్వాత మొహమ్మద్ జుబేర్ ఈ కేసులో ఏం చెప్తుందంటే ఒక ఇన్సిడెంట్ మీద మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ చేయడానికి లేదు. ఇంకోటి టిటి యాంథోనీ ఈ కేసులో కూడా సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే ఒక్కసారి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత అదే విషయం ఇంకో కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి లేదని చెప్పినా కూడా సుప్రీంకోర్టు చెప్పినటువంటి తీర్పు గాలి కుదిలేశారు. కానీ ఆర్టికల్ 141 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ దేశంలో ప్రతి ఒక్కరూ బైండింగ్ అని ఆర్టికల్ 141 చెప్పినా కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వానికి కాన్స్టిట్యూషన్ 141 లేదు. ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు పనికిరావు, లెక్క చేయరు, ఖాతరు చేయరు. 36 కేసులు మీరు రిజిస్టర్ చేశారంటే అది ఈరోజు మా ప్రతి ఒక్క మిత్రుడు లీగల్ టీంలో ప్రతి ఒక్క అడ్వకేట్ హూ బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ లీగల్ టీం ఒక సైనికుడుగా సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేశారు. ఈరోజు ఒక బ్రహ్మాండమైనట్టు చెప్పపెట్టు ఈ ప్రభుత్వానికి తెచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీంకు దక్కద్దని పదే చెప్తున్నా. ఒక మార్నింగ్ ఒక లంచ్ మోషన్ తీసుకొని 36 కేసులకి ప్లస్ ఇంకొక 2 కేసులకు తీసుకొని ఒక్క షాట్ విత్ 1 షాట్ ఆ ఎఫ్ఐఆర్ డస్ట్బిన్ లో కల్పించామంటే
అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ యొక్క ఘనత, వాళ్ళ యొక్క శ్రమ, వారి యొక్క స్వేదము, వాళ్ళ యొక్క రక్తము, వాళ్ళ యొక్క పట్టుదల. ఖచ్చితంగా చెప్తున్నాం, ఎదుర్కొంటాం. ఈ అరాచకాలు, ఈ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజాన్ని ఖచ్చితంగా అడ్డుకట్టేస్తాం. మీకు అంబటి రాంబాబు గారు క్రైమ్ నంబర్ 76లో ఆ కంప్లైంట్ ఇట్ హ్యాడ్ బీన్ పబ్లిష్డ్ అక్రాస్ ది స్టేట్. ఈ రాష్ట్రం అంతా తెలిసినటువంటి విషయం అది. ఆయన రిమాండ్ అయినాడని తెలిసిన విషయం. ఆయన ఎందుకు రిమాండ్ అయినది ఆ రోజు జరిగింది పేపర్లో, టీవీల్లో, ప్రతి మాధ్యమంలో ప్రచురితమైన విషయం. అయినా కూడా మీ యొక్క తాపేదారులతో మీరు కంప్లైంట్ తీసుకొని 36 కేసులు మీరు రిజిస్టర్ చేయించారంటే యూ ఆర్ డిసోబేడ్ ది లా ఆఫ్ ఆనరబుల్ సుప్రీం కోర్ట్ యాజ్ కంటైన్డ్ ఇన్ టీటో యాంథనీ హిస్ లార్డ్షిప్ గవాయిస్ జడ్జిమెంట్ యాజ్ వెల్ యాజ్ జుబేర్. మీరు లా యాజ్ పర్ ఆర్టికల్ 141 ఇట్ ఇస్ బైండింగ్ ఆన్ యూ అండ్ మీ in the entire country. So knowingly fully well that you are not supposed to reach the case. You have violated the law and reached the case to cause injury to Ambat Rambabu. We are also pursuing that. ఆచి కారం పొడి, అదరగొట్టే కారం రంగు రుచి. ఆచి కారం పొడి. మేము ఖచ్చితంగా దీన్ని we take it to logical end. And ఒకవేళ మేము రిమాండ్ కూడా ఛాలెంజ్ చేశాం. ఆ రిమాండ్ ఛాలెంజ్ చేసేటప్పుడు కూడా కొన్ని తప్పిదాలు దొరికాయి కాబట్టి రిమాండ్ అప్పుడు దాన్ని కూడా మేము వీఆర్ టేకింగ్ టు లాజికల్ అండ్ ఎవరైనా మేము ఇట్ ఈస్ అండర్ అవర్ ఎగ్జామినేషన్. ఆ కోర్టు తీర్పు సరిగా లేదు చట్ట ప్రకారం అనుకుంటే వారి మీద కూడా కంటెంప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే నవ్ ఆర్ నెవర్, వన్స్ ఫర్ ఆల్, ఇట్స్ ఎనఫ్, ఇట్స్ ఎనఫ్, ఇట్స్ ఎనఫ్, ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ ఎవర్. వి విల్ నాట్ అలౌ ది లా టు బి ప్లండర్డ్ బై యూ పీపుల్. చట్టాన్ని మీ ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చిన రీతిలో, ఇష్టం వచ్చిన వ్యక్తిని మీరు పర్సిక్యూట్ చేస్తుంటే ఇది పర్సిక్యూషన్ టు ది పిక్, పర్సిక్యూషన్ టు ది పిక్. దట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఖచ్చితంగా విల్ టేక్ సీరియస్ యాక్షన్. ముఖ్యంగా ఇంకా సంతోషకర విషయం, ఈరోజు ఆ క్రైమ్ నంబర్ 76 అనే కేసులో వాళ్ళు మన పోలీస్ కస్టడీకి పిటిషన్ వేయడం జరిగింది. బెయిల్ ఇవ్వకూడదని పిటిషన్ వేస్తూ, కౌంటర్ వేస్తూ ఆ పోలీస్ కస్టడీకి పిటిషన్ వేయడం జరిగింది. మన శుక్రవారం చాలా తీవ్రమైన ఆర్గ్యుమెంట్ జరిగింది మార్నింగ్ టు ఈవినింగ్. ఈ రోజు గౌరవ మ్యాజిస్ట్రేట్ వారు వేసినటువంటి పోలీస్ కస్టడీ తిరస్కరిస్తూ అంబటి రాంబాబు గారికి ఆ ఒరిజినల్ ఫస్ట్ కేసులో బెయిల్ మంజూరు చేసిందని చెప్పడానికి చాలా సంతోషపడుతున్నాను. దిస్ ఇస్ ఎ న్యూస్. ఇది ఈ రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా, ఒక అండ. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎవరిని హింసించాలనుకున్నా, ఎవరిని కాలరాయాలనుకున్నా, ఏ వ్యవస్థ మీకు అడ్డురాదు అనే ఫీలింగ్ నుంచి తప్పించడానికి మేము చేసినటువంటి ప్రయత్నం. చాలా చాలా సంతోషం. ఈరోజు అంబటి రాంబాబు గారికి ఆ కేసులో, ఒరిజినల్ కేసులో, ఫస్ట్ కేసులో, క్రైమ్ నంబర్ 76 నల్లపాడు పిఎస్లో వారికి బెయిల్ రావడం జరిగింది. వారు వేసినటువంటి పోలీస్ కస్టడీ పిటిషన్ తిరస్కరించడం జరిగింది. మరలా చెప్తుండా, ఇప్పుడు ప్రజల నుండి ఛాయిస్ ఒకటే, జంగిల్ రాజా, జగన్ రాజా. సెలవు తీసుకుంటున్నా. నా మిత్రుడు రథసారథి, అసలు శ్రీకృష్ణుడు రథం తోలినటువంటి నా మిత్రుడు సుదర్శన్ రెడ్డి గారు, వారి శ్రమ దాన్ని వెలగట్టలేని శ్రమ.